హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా కావాల్సినవి గుడ్లు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క అండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత 2 టమాటాలు ఉన్నాయి కదండి, దాన్ని నేను పేస్ట్ చేస్తున్నాను. కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు 2 వేసి కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్ చేశాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ వేసుకొని ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. గుడ్డుని ఏంటంటే కొంచెం ఘాటు పెట్టుకుని ఫ్రై చేసుకొని, అలా చేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం గుడ్డుకు బాగా పడుతుందండి. అందులో నీసు వాసన కూడా లేకుండా ఉంటుంది. ఫ్రై చేయడం వల్ల గుడ్డు పులుసు చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. టమాటా నేను పేస్ట్ చేసి వేస్తున్నానండి, గ్రేవీగా ఉండడం కోసం. మీరు కావాలంటే ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకుని కర్రీ వండుకోవచ్చు, చాలా బాగుంటుంది అలా చేసినా కానీ. ఇలా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ అద్దరిపోద్దండి. ఒకసారి తింటే వదిలిపెట్టరు. తర్వాత అవి పక్కన పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసాను నేను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ మీకు ఫ్రై అవ్వాలంటే, దానిలో ఉన్న నీరంతా బయటకు వచ్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే స్టార్టింగ్లో ఇలా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీ దీనిలో వేస్తున్నా నేను. ఇది కూడా బాగా ఫ్రై అవనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మీరు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ మాడిపోకుండా చక్కగా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియంలో పెట్టి చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం నేను పసుపు వేసాను. నేను ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు. ఒక స్పూను సాల్ట్ అయితే 3 స్పూన్లు కారం సరిపోద్దండి. నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదండి, అది కొంచెం పులుసు పిండి పోసుకున్నానండి. ఇప్పుడు దీనిలో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తున్నాను చూడండి. కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేశాను. తర్వాత దీన్ని ఇప్పుడు నేను పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే చూడండి, పౌడర్ వేసేసాను. మీరు కర్రీ ఎప్పుడు చేసినా కానీ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చెప్పాలంటే మీకు ఫిష్ కర్రీ నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుందండి. నెక్స్ట్ టైం నేను చెప్పినట్టు ట్రై చేయండి. గుడ్డు పులుసు చాలా బాగుంటుంది. అంతే అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.